ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేని వారికి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందండి. ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ మీద పెద్ద అప్డేట్ ఇచ్చింది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేరో వాళ్ళందరికీ అర్హతని దాని ప్రయోజనాలను చేకూర్చాలని ప్రయత్నం చేస్తూ ఉందండి. అయితే ఈ స్కీమ్కి దరఖాస్తు ఎలా చేసుకోవాలా, ప్రక్రియ, పూర్తి వివరాలు కూడా మన ముందు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం ఆ అప్డేట్ గురించి తెలుసుకుందామండి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేద కుటుంబం తలదాచుకునేందుకు ఇల్లు కలిగి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ చెప్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ హౌసింగ్ పథకం ప్రారంభించబడిందండి. ఈ పథకం ద్వారా సొంత ఇల్లు లేని నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం PMEY ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంతో సమన్వయం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్వహిస్తుందని చెప్తున్నారు. సొంత గృహాలను నిర్మించుకోవడానికి ఆర్థిక సాయాన్ని అందించడమే ఈ పథకానికి ప్రధాన లక్ష్యం. ఈ పథకం కింద పేదలకు నాణ్యమైన గృహాలు అందించడానికి చర్యలు చేపట్టారండి. ముఖ్యంగా రేషన్ కార్డు కలిగి ఉన్నవారు, ఆదాయం తక్కువగా ఉన్నవారు మరియు సొంత ఇల్లు లేనివారు ఈ పథకం ద్వారా న్యాయం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా చెప్తున్నారు. దరఖాస్తుదారులు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించి ఎలా అర్హత పొందాలనే విషయంలో మనం తెలుసుకుందాం. ఎన్టీఆర్ హౌసింగ్ పథకానికి ఏ విధంగా అయితే అర్హత పొందాలి అనే విషయం మీద ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అప్లికేషన్ దారుడికి ఆదాయ పరిమితి సంవత్సరానికి 1,50,000 కంటే తక్కువ ఉండాలండి. సొంత ఇల్లు ఉండకూడదనేదే మెయిన్ ప్రధాన లక్ష్యం ఈ పథకానికి. రేషన్ కార్డు అయితే తప్పనిసరిగా ఉండాలి, ఆధార్ కార్డు కూడా తప్పనిసరిగా ఉండాలని చెప్తున్నారు. అయితే ఏదో ఒక బ్యాంకుల్లో ఖాతా యాక్టివేట్గా ఉండాలి అని కూడా చెప్తున్నారండి. ఈ పథకానికి వయసు విషయానికి వచ్చేటప్పటికి ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వ్యక్తుల వయసు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉండాలండి. 18 సంవత్సరాల దిగువనున్న 60 సంవత్సరాలకు పైబడి ఉన్న ఈ పథకానికి అనర్హులుగా చెప్తున్నారు. అయితే దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్లు, దాని విధానాలు వచ్చేసి రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి, బ్యాంకు పాస్బుక్ ఇందాక చెప్పుకున్నట్టు ఏదేని బ్యాంకులో ఒక ఖాతా యాక్టివేట్ లో ఉండాలండి. ఇంటి పట్టా లేదా స్థలం పత్రాలు, ఆదాయ ధృవీకరణ పత్రం, మొబైల్ నంబర్. ఇంటి పట్టా లేకపోయినా స్థల పత్రాలు ఉన్నప్పటికీ కూడా ఇల్లు నిర్మించుకోవడానికి అర్హులే. మొబైల్ నెంబర్ కూడా కంపల్సరీ అంటున్నారండి. ఈ పత్రాలు సక్రమంగా సమర్పించినప్పుడు ఏదైనా తేడా ఉన్నప్పుడు దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంటుంది. అందువల్ల అన్ని పత్రాలు సమీక్షించి 1-2 సార్లు అప్లికేషన్ చేయడం చాలా ముఖ్యమండి. అయితే దరఖాస్తు చేసుకునే విధానం వచ్చేసి సొంత గ్రామము లేదా వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చండి. ఫారం ఫిలప్ చేసి అందులో మీ పూర్తి వివరాలు మరియు అవసరమైన పత్రాలు కూడా జత చేయాలి. ఆన్లైన్ ప్రక్రియ ద్వారా కూడా చేయవచ్చని చెప్తున్నారు. పథకం కోసం ప్రాథమికంగా ప్రభుత్వ వెబ్సైట్ కూడా సందర్శించవచ్చు. లాగిన్ చేసుకుని ఫారంను నింపి డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి అని కూడా చెప్తున్నారు. అయితే సచివాలయ సిబ్బంది చే కూడా ఈ యొక్క అప్లికేషన్ చేయవచ్చు. మీ గ్రామం లేదా వార్డు సచివాలయ సిబ్బంది మీ వివరాలు సేకరిస్తారండి. క్షేత్రస్థాయిలో మీ అర్హతలను కూడా పరిశీలిస్తారు. అయితే ఎంపిక ప్రక్రియ ఎలా ఉండబోతుంది అనే సమాచారంలో ఈ అందిన దరఖాస్తులను అధికార యంత్రాంగం పరిశీలిస్తుంది. అర్హత పొందిన వారికి పథకంలో భాగస్వామ్యం ఖచ్చితంగా కల్పిస్తారు. ప్రభుత్వం పేదలకు ఇళ్ల కల్పనలో పారదర్శకతను కాపాడేందుకు కట్టుబడి ఉందని చెప్తున్నారు. గత పాలనలో ఏర్పడిన లోపాలను సరిదిద్దుతూ ఈసారి కేవలం అర్హులకు మాత్రమే ఇళ్ల మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ పథకం ద్వారా పేదలకు మరింత సౌకర్యవంతమైన జీవితాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నాయని చెప్తున్నారండి. సమగ్ర మార్గదర్శకాలు త్వరలోనే విడుదలవుతాయి. ఈ యొక్క పథకం మీద 2-3 రోజుల్లోనే మళ్ళీ అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి. ఆ అప్డేట్ రాగానే నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.